దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలిసి కొనకుందురు అని ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో రాజు అయినటువంటి ఉజియా మృతి నొందినటువంటి సంవత్సరమున అత్యున్నత సింహాసనం మందు ప్రభు ఆశీనుడైనటువంటి దర్శనాన్ని యెషయా గారు చూశారు. ఆ దర్శనంలో క్రీస్తు పూర్వం యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 792 సంవత్సరంలో యెషయా, ఉజియా, ఏతాము, ఆహాజు, హిజ్కియా అనేటటువంటి యోధారాజుల దినాల్లో యూదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయా కలిగినటువంటి దర్శనము. ఇక్కడ యోధాను పరిపాలించినటువంటి యోధా గోత్రం, బెన్యామీను గోత్రం కలిపి, ఆ 2 గోత్రాలు కలిపి యోధా రాజ్యం. 10 గోత్రాలు ఇజ్రాయేల్ రాజ్యం. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. క్రీస్తు పూర్వం 935 సంవత్సరంలో ఈ 2 గోత్రాలు విడిపోయాయి. ఈ యొక్క 4 రాజులు పరిపాలించినటువంటి కాలంలో యెషయా గారు ప్రవక్తగా ఉన్నారు. మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో మొట్టమొదటి రాజు అయినటువంటి ఉజియా చనిపోయినటువంటి సంవత్సరమున ఆయన దర్శనంలో ప్రభువుని చూస్తూ ఉన్నారు. ప్రభు అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడై ఉన్నప్పుడు కెరూబులు, తర్వాత దేవుని యొక్క దూతలు శరాబులు, మరి 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలతో తమ యొక్క మహిమ శరీరాన్ని కప్పుకొని 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అవి గాన ప్రతిగాలు చేస్తున్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూసినటువంటి యెషయా, నేను అపిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడును, అపిత్రమైనటువంటి పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేను ఉన్నాను అని యెషయా ఆయన తనకు తాను చెప్పుకున్నటువంటి సమయంలో ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక కారుతో తీసినటువంటి నిప్పును చేత పట్టుకొని దేవదూత వచ్చి అతని నోటికి తగిలించి ఇది నీ పెదవులు తగిను కనుక నీ పాపం ప్రాయశ్చిత్తమైనని చెప్పాను, నీ దోషము పోయినని అనిను అని దేవుని యొక్క వాక్యం 7వ వచనంలో రాయబడి ఉంది. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు యెషయా అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు యెషయా గారు ఏమంటారంటే, చిత్తగించుము, నేనున్నా, నన్ను పప్పు అని యెషయా చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఉంటే ప్రవక్త యెషయా గారు చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. వింటున్నారు కానీ గ్రహించట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఆదివారం ఆరాధన, ప్రత్యేక ప్రార్థన కూడిక, బైబిల్ స్టడీ, యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, ఆల్ నైట్ ప్రేయర్, ప్రతి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టినారు కానీ గ్రహించట్లేదు. యెషయా ప్రవక్త కూడా అదే అంటా ఉన్నాడు, నేను ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాను, యూదా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పోయి జనులతో ఇట్లనము, ఇజ్రాయేల్ ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నువ్వు ఎట్లా చెప్పు, యెషయా నువ్వు చెప్పు. నువ్వేమని చెప్తావంటే, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకోలేదు.
మీరు వింటున్నారు కానీ తెలుసుకోవట్లేదు ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు వింటున్నారు కానీ తెలుసుకోవట్లేదు యోధా ప్రజలారా. ఈ జనులతో నువ్వు వెళ్ళి చెప్పమని యెషయా గారికి చెప్పినప్పుడు యెషయా గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబితే, మరి ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వాక్యాన్ని గ్రహించారా? దేవుని వాక్యం అంటే దేవుడు తన ప్రవక్త అయినట్టు యెషయా గారి ద్వారా చెప్పినటువంటి మాటలు గ్రహించారా అంటే వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళు వినలేదు దేవుడి మాటలు. దేవుడి మాట వినకపోవటం వల్ల, దేవుడి మాట గ్రహించకపోవటం వల్ల ఏం జరిగింది అంటే వారు అశూరు సామ్రాజ్యం చేతి కిందకి బానిసలుగా వెళ్ళారు ఇజ్రాయేల్ ప్రజలు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు చేతి కింద బానిసలుగా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు యోధా ప్రజలు. ఎందుకు గ్రహించట్లా? ఎంత చెప్పినా గ్రహించట్లా. ఈనాడు చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రక్షకుడు, ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేటువంటి ఏకైక మార్గం యేసు ప్రభువుని అంగీకరిస్తేనే పరలోకం, ఆయన నమ్మి బాప్తిస్మతీసుకుంటేనే రక్షణ, యేసు ప్రభు తప్ప పరలోకానికి ఎవరు తీసుకెళ్ళలేరు అని కొంతమంది దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి వింటున్నారు కానీ గ్రహించట్లేదు. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు విత్తువాని యొక్క ఉపమానాన్ని చెబుతున్నటువంటి సందర్భంలో ఆయన ఆ యొక్క విత్తువాని ఉపమానాన్ని చెబుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది. మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యం 13వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి వాక్యము. వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు విందురే కానీ వారు తమ కనులతో మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుటకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుటకు చూచురు కానీ ఎంత మాత్రం తెలుసుకొనలేరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. చూసారా, ఇక్కడ రెండు విషయాలండి. ఈ ప్రవచనంలో 2 విషయాలు ఉన్నాయి. ఆనాటి కాలంలో జరిగినటువంటి సంఘటనలకు అప్పటి కాలం యొక్క భవిష్యత్తు కొరకు ఉన్నటువంటి ప్రవచనం. అలాగునే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో, ఆయన జీవించినటువంటి కాలంలో శరీరధారిగా ఉన్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి కూడా అప్పుడే చెప్పబడినటువంటి ప్రవచనం. అలాగే దేవుని యొక్క వాక్యము ఈనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వారి విషయంలో కూడా చెప్పబడినటువంటి మాటలు, యేసుక్రీస్తు చెప్పిన మాటలు వింటున్నారు కానీ గ్రహించట్లేదు. యేసు ప్రభు దేవుడు అని చెప్తే ఆ దేవుడేనండి మాకు తెలుసు అంటారు కానీ గ్రహించరు. గ్రహించిన వారైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తారు, గ్రహించిన వారైతే దేవునికి సన్నిధికి వస్తారు, దేవునికి భక్తులు జీవిస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు, మంచి నేలలో పడిన విత్తనం అది 30 దంతులు గాను 60 దంతులు గాను 100 దంతులు గాను ఫలించిద్ది అని చెప్పారు. మరి విన్నా వెంటనే మర్చిపోయేటటువంటి వారు, విన్నా దేవుడి నిమిత్తము శ్రమ వచ్చినా హింస వచ్చినా తప్పిపోయేవారు, దేవుని వాక్యం విన్నా ఈ లోక సంబంధమైనటువంటి విధానాలను చిక్కుకొని పోయేవాళ్ళు, దేవుని వాక్యం విన్నా దాన్ని విని గ్రహించి దాని ప్రకారం తమ యొక్క అనుదినము దైనందిన జీవితంలో వాక్యాన్ని అణవించుకొని జీవించేటటువంటి వాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో కూడా 30 మంది అంటే 30%, 60% ఎవరో 100కి 100% ఫలించేటటువంటి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గారు చెప్పినటువంటి మాట నిజమే, యెషయా చెప్పింది అని యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఆయన ఈ సందర్భంలో ఆయన ఏం చేశారంటే దాన్ని కోట్ చేశారు. కనుక ఈనాడు చూడండి, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వాడిని శిక్ష విధించబడును, నమ్మండి యేసుక్రీస్తు ప్రభువునని గొంతెత్తి వెలుగెత్తి కేకలు వేసి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు వాక్యం ప్రకటిస్తూ ఉన్నా వినేవాళ్ళు ఎంతమంది, విని దేవునికి సన్నిధికి వచ్చేవాళ్ళు ఎంతమంది, వచ్చి దాన్ని విని గ్రహించి దాని ప్రకారం వాక్యానుసారంగా జీవించేవాళ్ళు ఎంతమంది, వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయానికి వదిలేస్తున్నాం ఈ రాజ్యం. కనుక ప్రియ సహోదరుడా,
మన పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలో రక్తం కాల్చారు, ప్రాణం పెట్టారు, రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ కార్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఆ రక్షణ సువార్తను వింటా ఉన్నావా? విని అది తెలియదు అన్నట్టు ఉంటా ఉన్నావా? రేపు దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని వాక్యం ప్రకటించబడింది, వాక్యానుసారమైనటువంటి వాక్యం ప్రకటించబడింది, నువ్వు ఎందుకు వాక్యం లేదు, ఎందుకు అంగీకరించలేదని. ఆనాడు ధనవంతుడును లాజరు యొక్క సందర్భంలో ధనవంతుడు అబ్రహాము అడిగినట్టు మన యొక్క భవిష్యత్తులో ఈ లోకయాత్ర ముగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహింపు ఉందా? అందుకే శిష్యులతో ప్రభు అన్నారు, మీరు అవివేకులా? మీకు తెలియదా? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం ఉంటా మీతో, మీరు ఇంకా తెలుసుకోలేకపోతే అని ప్రభు వారి విషయమై గద్దించారు. కానీ ఈ రాత్రి వింటున్నావా? వినదాన్ని గ్రహిస్తున్నావా? గ్రహించిన దాని ప్రకారం నడుచుకుంటున్నావా? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువుని ఆహ్వానిస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, దేవుని వాక్యం విను, ఆత్మీయంగా జీవించు. నీ కొరకు నా కొరకు ప్రభు మరణించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తించు, గ్రహించు, ఆయన మాట ప్రకారం జీవించు. ఈ రాత్రి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి మాట మన ఇంట్లో భద్రపరిచి ప్రజలలో మార్పు కలిగించుటకు ప్రభు కృప అనుగ్రహించును గాక. ఆమేన్.